అన్నట్టు మీరు హైదరాబాద్లో ఉంటారా? అవుల్లా మీకు ఇంటర్నెట్ వస్తుందా మరి? అగ్గో వస్తుందంటే మీరు అదృష్టవంతులు అన్నట్టే. కరెంట్ ఓళ్ళు పోళ్లకు కడమ తీగలు ఏం ఉండద్దని కటింగ్లు వేసి పడేస్తుండే వరకు చాలా మందికి వైఫై ఇంటర్నెట్ బంద్ అయింది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకునేటోళ్ళు అయితే సుక్కలు చూస్తున్నారు. ఇక అవే కాదు, గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఇంటర్నెట్ రాక దోమలు కొట్టుకునే కథే అవుతుందట. ఆవులావులు కొట్లాడుకొని లేగల కాలు ఇరగొట్టినట్టు ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు కరెంట్ వాళ్ళ నడిమిట్లా నలిగి జనాలు గోసలు మోయాల్సి వస్తున్నది కదా. కరెంటు ఫోన్లకు అడ్డగోలుగా ఇంటర్నెట్ తీగలు అడ్డమూనాయని చెప్పి కరెంట్ వాళ్ళు వాటిని రప్ప రప్ప ఏడి కాడ కళ్యామాకు కోసినట్టు కోసి పడేసిరు. వైఫై రాక ఒక్కొక్కరు సుక్కలు చూస్తున్నారు. ఇప్పుడు ఇంటికా నుంచి పనిచేసేటోళ్ళకైతే చేతులు ఇరిగిపోయినట్టు అయిపోయింది. నెట్ లేకుంటే ఏం నడవదా. ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళకి ఇరుగమరగా ఫోన్లు చేసి మాకు నెట్ వస్తలేదంటే మాకు నెట్ వస్తలేదని కంప్లైంట్లు ఇస్తున్నారట. ఇక జనాల గోసలు అట్లుంటే చెట్ల మీద ఇస్తరాకులు గుట్టినట్టు దూపైనప్పుడు బాయి దవ్వినట్టు ముందెనక ఏం చూసుకోకుండా ఆగమాగం ఇంటర్నెట్ వైర్లు కోసుకుంటూ పోయే వరకు సర్కార్ ఆఫీసులకు కూడా నెట్ బంద్ అయిపోయింది. సర్కార్ ఆఫీసులలో సర్వర్లు అంటే ఎంత స్పీడ్ నెట్ ఉన్నా గిర తిరుగుతుంటాయి. ఇక మొత్తానికే నెట్ లేదంటే ఇగేడ పని చేస్తాయి. మణికొండ ఆర్టీఏ ఆఫీసులో చూడురి, బండ్ల రిజిస్ట్రేషన్ల కోసం పోయినోళ్ళు, ఆర్సీ ట్రాన్స్ఫర్ల కోసం పోయినోళ్ళు, సర్టిఫికెట్ల కోసం పోయినోళ్ళు అంతా నెట్ ఎప్పుడు వస్తుందో తెలియక ఆఫీసు ముంగట పొద్దటి నుంచి మాపడి దాకా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూడబట్టిర్రు ఇట్లా. ఇక సీదరైన జనాలు ఎప్పుడు వస్తారు సార్ నెట్ అంటే మాకేం ఎరక అని ఆఫీసర్లు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఇంటర్నెట్ వైర్లతోటి కరెంట్ వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆల్టర్నేట్ చూసుకోమని టైం ఇచ్చి తీగలుగా తిరియాలి. లేడీకి లేచిందే పరుగా అన్నట్టు పెండ్లోడొచ్చి పెరట్ల దిగినంత ఏగిరంగా అప్పటికప్పుడు ఇష్టం ఉన్నట్టు వైర్లు తెంపి మళ్ళీ ఏడుదాన్నే పడేసిపోయి చేతులు దులుపుకుంటే ఏమన్నట్టు చెప్పురి. నిన్న ఇలా ఇంటర్నెట్ అన్నది మనిషికి ఊపిరెంత ముఖ్యమో అంత ముఖ్యం అయిపోయింది. ఇక అది లేకుంటే ఏం నడవదా. ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు కరెంట్ వాళ్ళ నడుమ ఇగో పబ్లిక్ ఆగం కాబట్టి ఇట్లా.